మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దూరదృష్టి వల్లే భారతదేశంలో సాంకేతిక విప్లవం సాధ్యమైందని ఆయన స్ఫూర్తితో దేశాన్ని ప్రగతి పదంలో నడిపించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా తీన్మార్ మల్లన్న అభ్యర్థిత్వానికి మద్దతుగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అన్ని రంగాలలో తెలంగాణను ముందుకు తీసుకువెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో సాంకేతికంగా అగ్రదేశాలను సరసన నిలబెట్టి అందరికీ ఆదర్శమైనటువంటి భారతదేశాన్ని సాంకేతికత కావాలంటే భారత విద్యార్థులు, భారత పట్టభద్రులు, భారత సంతతి కావాల్సినటువంటి ప్రపంచ దేశాలన్నీ ఈరోజు భారత సంతతి కోసం చూస్తుంది అంటే అది రాజీవ్ గాంధీ గారి యొక్క ముందు చూపు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈనాడు కొమ్ములు తిరిగిన కంపెనీలకు కూడా మన సంతతి వాళ్ళే సీఈఓలుగా ఉన్నారు అని అంటే అది రాజీవ్ గాంధీ గారి యొక్క దూరదృష్టి. ఆ దూరదృష్టి వల్ల ఈనాడు మీ బిడ్డలందరూ, ముఖ్యంగా పట్టభద్రుల బిడ్డలందరూ 80% ఇతర దేశాల్లోనే ఉంటున్నారు. అంటే మీకు మీ తల్లిదండ్రుల వల్ల వచ్చినటువంటి అవకాశం మీ పిల్లల్ని ఇతర దేశాలకు పంపించి అగ్రగణ్యులుగా సుఖ సంతోషాలతో ఉండే విధాన సమాజానికి అందించారు అని అంటే ఈరోజు మనకి బాధాకరమైన రోజు అయినప్పటికీ ఆ మహానుభావుడు లేని లోటు మనకి భారతదేశానికి తీరని లోటు అయింది. అయినా సరే ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, శక్తి మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజున ఈరోజు మల్లన్న గారి యొక్క సన్నాహక సమావేశం, రేపు కొద్ది రోజుల్లో జరగబోయేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక, ఇది ఆయన తిరగకపోయినా గెలుస్తాడు. కానీ ఆయన బాధ్యత మిమ్మల్ని అభ్యర్థించాలి, మిమ్మల్ని ఓటు అడగాలి. మల్లన్న గారు మా దగ్గరికి రాలేదు అనేటటువంటి ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆయన గారు పాపం కష్టపడి ఇందాక చెప్పారు ఎన్ని పార్లమెంటు స్థానాల్లో, ఎన్ని అసెంబ్లీ స్థానాల్లో ఆయన తిరగాలో. ఎక్కడ వాజేడు, ఎక్కడ భద్రాచలం, సగం రాష్ట్రం ఆయన కిందనే ఉంటుంది ఇప్పుడు ఈ ఎన్నిక. కాబట్టి దయచేసి ఆయన ఇంకో రకంగా భావించొద్దు. ఆయన అందరికీ తెలిసినవాడుగా, మన మనిషిగా, మనవాడిగా మనం గెలిపించుకొని తీరాలి. ఇందాక మువ్వా గారు చెప్పినట్లుగా ఆయన అధికార పార్టీలో ఉన్నా ఆయన గొంతు మోగబోదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ యొక్క వ్యవస్థల కోసం, ముఖ్యంగా పట్టభద్రుల కోసం, విద్య కోసం, వైద్యం కోసం ఆయన పడ్డ తాపత్రయం, ఆయన పడ్డటువంటి శ్రమ, కష్టం గౌరవనీయ ముఖ్యమంత్రి గారితో ఆయనకున్నటువంటి చనువు తప్పకుండా ఆయన ద్వారా మనం పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. రేపు కౌన్సిల్లో మీ మనిషిగా, మీ యొక్క తరఫున మీ గొంతుకై మాట్లాడేటటువంటి మల్లన్న గారిని మనం అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు సృష్టించినా విచ్ఛిన్నమైనటువంటి, ఛిద్రమైనటువంటి వ్యవస్థని అన్ని రంగాల్లో మళ్ళీ దీన్ని సరిచేసుకోవాల్సినటువంటి అవసరం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పడింది. కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి, సమస్య లేనటువంటి రంగం లేదు. అయినా సరే మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి, మీరు ఇచ్చినటువంటి బలం, మీరు ఇచ్చినటువంటి నైతికత మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కష్టాలున్నా, అప్పులున్నా, ఇబ్బందులున్నా ప్రజల యొక్క ఆకాంక్షలు తీర్చే దాంట్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్తుంది.